మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా? లోన్ అప్లై చేస్తే వెంటనే రిజెక్ట్ అవుతుందా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. చాలా మంది అనుకుంటారు ఒక్కసారి సిబిల్ స్కోర్ పడిపోతే ఇక పెరగదు అని. కానీ నిజం ఏంటంటే సరైన అలవాట్లుంటే సిబిల్ స్కోర్ ఖచ్చితంగా మెరుగుతుంది. మొదటి ముఖ్యమైన విషయం ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు టైంకు చెల్లించాలి. ఒక్క ఈఎంఐ ఆలస్యమైన స్కోర్ తగ్గుతుంది. కాబట్టి ఆటో డెబిట్ ఆన్ చేయడం చాలా మంచిది. ఇంకో ముఖ్యమైన విషయం, క్రెడిట్ కార్డ్ లిమిట్ ను పూర్తిగా వాడకూడదు. లిమిట్ 1,00,000 అయితే నెలకు 30-40 వేల లోపలే ఉపయోగించాలి. దీనే క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో అంటారు. పాత లోన్లు లేదా కార్డ్ బకాయిలు ఉంటే వెంటనే పూర్తిగా క్లియర్ చేయాలి. సెటిల్డ్ లేదా రిటర్న్ ఆఫ్ స్టేటస్ సిబిల్ స్కోర్ కు చాలా నష్టం. అలాగే ఒకేసారి ఎక్కువ లోన్లకు అప్లై చేయకండి. ప్రతి అప్లికేషన్ ఒక హార్డ్ ఎంక్వైరీ. ఎక్కువ ఎంక్వైరీస్ ఉంటే బ్యాంక్ నమ్మకం తగ్గుతుంది. పాత క్రెడిట్ కార్డ్ లేదా లోన్ అకౌంట్ ఉంటే అవసరం లేకుండా క్లోజ్ చేయకండి. ఎక్కువ కాలం ఉన్న అకౌంట్లు మీ క్రెడిట్ హిస్టరీని బలంగా చూపిస్తాయి. పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ లాంటి అన్సెక్యూర్డ్ లోన్స్ లను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. అవసరం లేకుండా లోనులు తీసుకోకండి. సంవత్సరానికి కనీసం ఒకసారి మీ సిబిల్ రిపోర్ట్ చెక్ చేయండి. తప్పు ఎంట్రీలు ఉంటే వెంటనే డిస్ప్యూట్ చేయాలి. ఒక చిన్న ఆలస్యం కారణంగా స్కోర్ తగ్గితే అది 3-6 నెలల్లో మెరుగుపడుతుంది. ఒకవేళ పెద్ద డిఫాల్ట్ అయితే దానికి 6-12 నెలలు పట్టవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఈఎంఐలు టైంకు చెల్లించాలి. క్రెడిట్ కార్డ్ లిమిట్ కంట్రోల్లో ఉంచాలి. పెండింగ్ డ్యూస్ క్లియర్ చేయాలి. అవసరం లేని లోన్లకు అప్లై చేయకూడదు. మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా లేదా లోన్ రిజెక్ట్ అవుతుందా? ఇప్పుడే జాస్పర్ లోన్స్ ని సంప్రదించండి. ఉచిత సిబిల్ ప్రొఫైల్ చెక్ అందుబాటులో ఉంది.